హాయ్ అండి. పాట్ నెక్కి ఇండివిజువల్ పైపింగ్ ఎలా వేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం ముందుగా నేను క్రాస్ కట్ చేసుకొని పైపింగ్ క్లాత్ అయితే రెడీ చేశాను. మనం రెడీ చేసిన పైపింగ్ని తీసుకొచ్చి ఇలా లైనింగ్ క్లాత్ పై పెట్టి లైనింగ్ లాగకుండా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ పై 1/2 ఇంచి ఖర్చుతో ఇలాగా కరెక్ట్గా మనకి ఎక్కడ షేప్ తిరగాలో అక్కడ ఇలా చిన్న కట్స్ ఇచ్చుకుంటే అక్కడ షేప్ పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత మనం కత్తెర తీసుకొని ఇలా మనకి రౌండ్ ఎక్కడెక్కడైతే తిరగాలో అక్కడ కత్తెరతో ఇలా చిన్న చిన్న నాట్లు అయితే పెట్టేసుకోండి. ఇలా కత్తెరతో కట్ చేసేసుకోవాలి చిన్న చిన్నగాన. కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని ఉల్టా పెట్టి మన మెయిన్ క్లాత్ పై పెట్టి ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి ఒకసారి. ఇలా మెయిన్ క్లాత్ పై మన లైనింగ్ క్లాత్ని ఉల్టా పెట్టి కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా కత్తెరతో మెయిన్ క్లాత్కి కూడా చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చేయాలి. ఇప్పుడు దీన్ని తిప్పేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా నేను చూపించినట్టుగా తిప్పేసుకున్న తర్వాత పైపింగ్ పక్క నుంచి ఇంకో స్టిచ్ అయితే వేసేయండి. పైపింగ్ పక్క నుంచి లాగకుండా లూజ్గా వదులుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. లాగితే నెక్ షేప్ పోతుంది. లూజ్గా వదులుకుంటూనే స్టిచ్ వేయండి. చూసారు కదా ఇండివిజువల్ పైపింగ్ ఎంత ఈజీగా అయిపోయిందో. ఫైనల్ లుక్ అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.